హాయ్. హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజొచ్చేసి మనము చాలా మంది మన గురించి అంటూనే ఉంటారు. మనము ఎదిగే కొద్దీ చాలా మాటలు, విమర్శలు మనం చూసి అవి ఎందుకొస్తాయంటే మనల్ని చూసి చాలా మంది కుళ్ళుకొని ఆ మాటలు మాట్లాడడం వల్ల మనం ఎలా అయిపోతామంటే టీవీని నొక్కితే రిమోట్ తీసుకొని టీవీని నొక్కితే ఎలా అయితే టీవీలో రియాక్షన్ ఒస్తుందో ఆ విధంగా మనము వాళ్ళు మాట్లాడే మాటలకి మనము ఎంత బాధపడతామో అనే విషయం వాళ్ళకి తెలియదు. బట్ చాలా మంది మీకు చేత గాదు. మీరు ఇలా, అట్లా, ఇట్లా సపోజ్ మన పిల్లలే ఉన్నారు. ఎవరైనా గాని మీరు చదవరు, ఇంతే, మీరు ఫెయిల్ అవుతారు లైఫ్‌లో ఇట్లా, ఈ విధంగా ముందు ఫ్యూచర్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నారు. ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ మాటల్ని మన మైండ్‌లోకి తీసుకుంటామో అప్పుడు మనకి ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతత లేకున్నప్పుడు నిద్ర రాదు. అన్నం తినబుద్ధి కాదు. ఆటోమేటిక్‌గా ఆ! ఏదో ఒక వస్తూనే ఉంటాయి గదా! ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అయితూనే ఉంటాయి గాబట్టి, మనకి ఔట్ ఆఫ్ మనము ఏదైతే చేయాలనుకున్నామో పక్కన వాళ్ళతో నీకు అవసరం లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయి. నీ సక్సెస్‌ని చూసి వాళ్ళు చూడలేక నీ మాటలంటున్నారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకో. వాళ్ళంటున్నారే నేను ఇదే విధంగా ఉండాలా, ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా అంటే వాళ్ళు అంటూనే ఉంటారు. నువ్వు తగ్గేంత వరకు. బట్ నీకు కష్టం వచ్చినప్పుడు జూడు. అప్పుడు తెలుస్తది బంధాల విలువ, బాధ్యతలంటేమి. అప్పుడు ఏ బంధము రాదు తెలుసా? నీకు ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఏ ఒక్కరు రారు తెలుసా? నువ్వు సంపాదించుకుంటా అంటే వాళ్ళట్లా, వాళ్ళిట్లున్నారు, వీళ్ళిట్లున్నారంటారు. అదే కష్టం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడీళ్ళు అవసరమా వాళ్ళని? మళ్ళా ఏమన్నా అడుగుతారేమో, డబ్బులేమన్నా అడుగుతారేమో, ఏమన్నా హెల్ప్ అడుగుతారేమో అని ఒక్కరు రారు మన దగ్గరికి. అదేనండి. అందుకే మనకొక్కరి గురించి అవసరం లేదు. సపోజ్ నేను వాళ్ళ రిమోట్ నొక్కుతంటే మన రిమోటొచ్చేసి వాళ్ళ చేతిలో ఉంది గదా! వాళ్ళ రిమోటొచ్చేసి మా వా వాళ్ళు రిమోట్ నొక్కుతంటే మనం రియాక్ట్ అయితున్నాం. అంటే టీవీ రిమోట్ టైప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే ఒక మనిషి అంటే 3 ఒంటెలను తీసుకొని వెళ్తుంటాడనమాట. 3 ఒంటెలు తీసుకొని పోతూ ఉన్నప్పుడు దారిలో చాలా దాహమేస్తుంది, అలుపొస్తుంది. ఏం చేయాలి అనుకుంటాడు. అప్పుడు ఏదైనా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే బావుంటుంది అని మైండ్‌లో ఆలోచన చేసుకొని ఉంటాడు. ఒక హౌస్ కనపడితే ఆ హౌస్ దగ్గర నిలబడతాడు. నిలబడేసి 2 తాడులుంటాయి. కానీ 3 ఒంటెలుంటాయి. ఏం చేయాలి? 2 తాడులు తీసుకొని ఒంటెలను కట్టేసి కూర్చో అంటే కూర్చుంటాయి. కానీ ఈ మూడో ఒంటె కూర్చోదనమాట. ఎందుకు కూర్చోదంటే దానికి తాడు అనేది లేదు. తాడు లేదు, కూర్చోదు. అప్పుడు ఆయన చాలా కోపం వచ్చేసి ఒక కట్టెని తీసుకొని కొడతాడు ఒంటెని. ఒంటెని కొట్టినప్పుడు పక్కన ఉన్న వ్యక్తి "ఏందండి మూగజీవుల్ని అలా కొడతన్నావు నువ్వు? దానికి మాటలొస్తాయా?" అది ఇది అని అంటాడన్ ఏం చేయాలి మరి? ఈ 2 ఒంటెలు కూర్చున్నాయి. బట్ మూడో ఒంటె కూర్చోలేదు. నాకి చాలా అలుపొచ్చింది. ఇంకా ఇప్పుడు నేను పోలేనెక్కడికి. నేను కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటా అంటే, ఇది మాట వినడం లేదు అని అంటాడనమాట. అన్నప్పుడు ఆయన పక్కనున్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఒక ఒక చిన్న సలహా ఇవ్వనా అంటాడు. చెప్పండి ఏం చేయాలా నేను అన్నప్పుడు, తాడు ఉన్నట్టు, కట్టుతున్నట్లు యాక్టింగ్ చేయండి. అది పడుకుంటుంది అంటే, సేమ్ యాక్టింగ్ చేస్తాడనమాట. అంటే ఇట్లా ఇమాజినేషన్ చేస్తాం గదా! ఇట్లా అంటే, నాకు తెలుసు, నీకు తెలుసు అది యాక్టింగ్ అని. కానీ దానికి తెలీదు గదా! మూగజీవి గాబట్టి. అలా చెయ్యి, కట్టేసినట్టు యాక్టింగ్ చెయ్యి, అది పడుకుంటాది అంటే, సేమ్ అలానే ఆయన చెయ్యి ఇలా ఇలా అంటాడు. సేమ్ తాడు కట్టేసినారనుకుంటారు. కూర్చో అంటే కూర్చుంటుంది. తర్వాత పడుకుంటాయి. 3 అతను పడుకుంటాడు. మరి తెల్లారేదైతే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ ఏమైతుంది అంటే మార్నింగ్ ఏమైతుంది అంటే లేస్తారు. అప్పుడు గూడా ఈ పక్కన 2 వంటలు తాడుతో కట్టేసిన 2 వంటల్ని లేపితే టక్కన లేస్తాయి. కానీ ఈ మూడో వంట లేదనమాట. అప్పుడేం చేస్తాడంటే అప్పుడు సేమ్ కొడతాడనమాట. కొడతంటే పక్కన "ఏందండి మీరు రాత్రి చేసినట్టు చేస్తే కాదు పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నావు నువ్వు. రాత్రంటే ఏదో ఇట్లా చేయమంటేనే ఒకసారి చేస్తేనే అది ఏదో అనుకోని పడుకోయింది. ఇప్పుడిలా లేస్తుంది" అంట. చెయ్యి అంతే గదా! ఒకసారి ట్రై చేస్తే ఏమైతుంది అంటే, సేమ్ ఆయన తాడు ఉప్పినట్టు ఇలా అంటాడనమాట. తాడు ఉప్పేసినట్టు యాక్టింగ్ చేస్తే సేమ్ అది లేస్తుంది. అంటే మనం మనుషులం. మన మనుషులం కాబట్టి మనం గూడా అంతే. వాళ్ళంటున్నారు. మనము
ఆచరిస్తున్నాం. నువ్వు చేత కాదంటే, ఓహో! నాకది చేత కాదేమో, నేను చేయలేపునేమో అని వాళ్ళు చేత కాదంటేనే మనం డ్రాప్ అయితున్నాం. ఎందుకు డ్రాప్ కావాలి? నీలో శక్తి ఉన్నంత వరకు నువ్వు కష్టపడు. నీలో ఏ టాలెంట్ ఉందో అది బయట పెట్టుకొని నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అది బతుకు. అంతేగాని వాళ్ళెవరో చెప్తే, వాళ్ళెవరో అంటంటే నువ్వెందుకు బాధపడాలి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరైతే ఎదుటి వ్యక్తులకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో వాళ్ళు అంటూనే ఉంటారు. అంటూనే ఉంటారు. ఇంకోటి బంధాలు ఎక్కువైపోతే బాధలు తప్పవు. ఖచ్చితంగా చెప్తన్నా. బంధాలు ఎక్కువైతే బాధలు తప్పవు. ఎవ్వరు కష్టం వచ్చినప్పుడు ఒక్కరు రారు. అదే సంతోషంలో ఉండు 1000 మంది నీ చుట్టూరా నిలబడతారు. ఇదే ఈ సమాజంలో అట్టుంది. అలాంటప్పుడు నీ లైఫ్ నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలి. పక్కనోళ్ళు ఎట్లా పోతే నీకెందుకు? ఎట్లా వెళ్ళిపోతే నీకు వాళ్ళు ఎన్నైనా అంటారండి. మనం అనిపించుకున్నంత వరకు మనలో కోపము ఇవన్నీ రావాలి. మనం తగ్గి ఉండాలి. వాళ్ళనే మాటలకి మనం వినకుండాలి అంటే వాళ్ళు 1,00,000 అంటూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాము. చేస్తానే ఉంటాం. బట్ అవన్నీ అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ సక్సెస్ నీ వెంటే వస్తుంది. నీలో ఏ టాలెంట్ ఉందో, నీలో ఎంత శక్తి ఉందో అంత వరకు పోరాడు. నీ ఫ్యామిలీ కోసం పోరాడు. లైఫ్ చాలా బావుంటుంది. ఓకేనా? ఒకరి గురించి నీకు అవసరమే లేదు. ఒకరి గురించి నువ్వు ఎప్పుడు ఆలోచన చేయొద్దు. ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరైనా నీకు చేత గాదు, నువ్వింతే, నీ లైఫ్ ఇంతే అన్నప్పుడు సరేలే క్యాన్సిల్, క్యాన్సిల్, క్యాన్సిల్. నన్ను వాళ్ళేం మాట్లాడలేదు. నేను అవసరం లేదు. ఇంకోటి చెప్తున్నా. మెయిన్ అంటే ఏ ఆడపిల్లనైనా, ఏ అబ్బాయినైనా ఎవ్వరు తప్పుగా మాట్లాడకండి. మీరు మీ వరకు మీ పని మీరే చూసుకోండి. ఎదుట వ్యక్తుల గురించి ఇంకోటి చాలా మంది ఫోన్‌లో ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి. ప్లీజ్ ఎవరి లైఫ్ గురించి ఎవ్వరు మాట్లాడకండి. మీ లైఫ్ మీరే చూసుకోండి. మనకెందుకు ఎవరు ఎటు వెళ్తే? వాళ్ళేమన్నా ఒక పూట అన్నం పెడతారా? లేదంటే ఒక రూ. 1000 అప్పిస్తారా? ఏమివ్వరు గదా! లేదంటే ఏమన్నా లేదంటే తెచ్చిస్తారా? ఏం లేదు గదా! అలాంటప్పుడు పక్కన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేయడం? అది పాపమే గదా! నీ లైఫ్‌లో నువ్వు పాపాన్ని మూట కట్టుకున్నట్టే గదా! నువ్వు డబ్బులు మూట కట్టుకున్నావా? లేదా ఇల్లు సంపాదించుకున్నావా? ఆస్తులు సంపాదించుకున్నావా? అని ఎవ్వరు చూడరు. కానీ దేవుడు ఈ భూమి మీదకొచ్చినది నీ పాప పుణ్యాలను బట్టి నీకు మనిషి జీవితం ఇచ్చింటాడు. తర్వాత నువ్వు చనిపోయినా గూడా అదే పాప పుణ్యాలను బట్టి నీకు ఏ జన్మ ఎత్తాలో గూడా డిసైడ్ చేస్తాడు. అంతేగాని నీకు మనిషి జన్మిచ్చినా నువ్వెన్ని సంపాదించుకున్నావు, ఎన్ని లక్షలు సంపాదించుకున్నావు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నావని దేవుడు అడగడు. కాబట్టి పాప పుణ్యాలు మాత్రమే మన వెంట వస్తాయి గాబట్టి, నిజాయితీగా బతకాల. ఒకరి గురించి అవసరం లేదు. నీ లైఫ్ నీ చేతిలోనే. ఇవన్నీ మనసులో పెట్టుకొనుండండి. బాధ అనేది మన మనసుకి రాదు. కష్టము అనేది లైఫ్‌లో రాకుండా హ్యాపీగా ఉంటాము. ప్లస్ మన సక్సెస్‌ని చూసి వాళ్ళే ఏడ్చి సస్తారు. ఓకేనా? అందుకే ఎప్పుడైనా గాని ఒకరి గురించి ఆలోచన చేయొద్దండి. మీకేది చేతనైతే అది చేసి లైఫ్‌లో సక్సెస్ అవ్వండి. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.